రెడ్డి జాయింట్ కలెక్టర్ ని ఎందుకు పట్టించారు మీరు? ఆయన ఎందులో దొరికిండు? ఆయన మా భూమి సార్, అది 14 గుంటలు ఎక్కేది. 14 గుంటలు ఎక్కితే ఈ మదన్ మోహన్ ని కలిసిన, ఈ ఈటికెళ్ళి ఫైల్ ఫార్వర్డ్ అయింది. అసలు ధరణి అంటే ఎవరిదా భూమి? మా బాబాయ్ సార్. నేను కొన్నా. మీరు కొన్నారు? నేను కొన్నా. ఆ రోజు పట్టించిన రోజు ఆయన పేరు మీద ఉంది, నాకు అగ్రిమెంట్ ఉంది. ఈ రోజు నా పేరు మీద ఉంది. సొంతం మా బాబాయ్ చనిపోతే మా పిన్ని పేరు మీద ఉంది. ఓకే, మీరు కొన్నారు? కొన్నా. మా జైంట్ పట్టదారులు, నా సర్వే నంబర్ ఎగ్జిస్టింగ్ పట్టదారు నేను. అందులోనే బై నంబర్ ఉంటాయి కదా సార్, ఒకటే సర్వే నంబర్ లేదు. నేనేదో పైరే పట్టుకొని పోయింది కాదు సార్, అది నేను నా సొంతంగా. ఏమన్నాడు పోతే? అది కూడా ఏంటంటే సార్, నేను కాబట్టి డబ్బులు ఇచ్చిన, రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. మా చెల్లె బయటికి పోతుంటే ఇవ్వాల్సి వచ్చింది. ఓకే, ఏమంటాడు, సెక్షన్ లో మాట్లాడాను అంటాడు. సెక్షన్ లో మాట్లాడంటే ముత్యంరెడ్డి హూ ఇస్ ముత్యంరెడ్డి అని అప్పుడు తెలియదు ఆయనకు? తెలియదు సార్, ఆర్డీఓ దాకా తెలుసు. ఓకే, ఆయనకు తెలియదు. తెలిసిన ఏముంటదంటే సార్, పెద్ద స్థాయిలో ఎవడైతే నాకేందని వస్తుంది. 20 మంది ఇచ్చినాక 21 ఇవ్వకపోతే కోపం కూడా వస్తుంది సార్. మనం ఏందో నీకు చూపించాలి అన్నట్టు ఉంటుంది అలా. ఏమన్నాడు? సెక్షన్ లో మాట్లాడుకోన్నాడు. సెక్షన్ లో మాట్లాడాను. ఏమన్నారు మీరు? సార్ ఫైల్ మీ దగ్గర ఉందండి సార్, మీకు అర్థం చేపిస్తాను. సెక్షన్ లో ఫైల్ అంతా చూసుకుంటారు, మాట్లాడుకో. సెక్షన్ లోకి పోయినాం. అయితే ఫస్ట్ రాజరెడ్డి సార్ని అడిగినా, ఏమైతే లేవు రెడ్డి అని అన్నాడు. మంచి సార్ అన్న. అయితే జాయింట్ కలెక్టర్ని అడిగితే సెక్షన్ లో మాట్లాడాను అన్నాడు. రాజరెడ్డి ఎట్లా అన్నాడు అని చెప్పి మదన్ మోహన్ దగ్గర పోయినా. మదన్ మోహన్ ఎవరు? సీనియర్ అసిస్టెంట్. ఓకే, ఫైల్ ఆయన దగ్గర ఉంది. యాక్చువల్గా ఏదో ఒకటి డిస్పోజ్ అయ్యి సూపరింటెండెంట్ దగ్గర ఉండాలి. ఫైల్ మదన్ మోహన్ రెడ్డి దగ్గర ఉంది. ఎన్ని రోజులు ఉంటుంది సార్? 4 రోజులు ఎందుకు ఉంటుంది? అడిగేటోడు లేడు. మరి ఆయన అడిగారు? వెళ్ళి అడిగినాం. సరే చేద్దాము. అది ఏ మండలం? బాలపూర్. బాలపూర్ మండలం చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నాడు. ఎంత చాలా అవుతుంది అన్నాడు. 14 గుంటలు ఎక్స్టెంట్ సార్ మాది అన్నాడు. దాన్ని కూడా ఎక్కువ అవుతుంది. ఏమన్నా సంతకం కదా, ఎక్కువ అవుతుంది. సరే సార్ ఏం చేస్తాం మరి, ఇప్పుడు మాకు అర్జెంట్ ఉంది, రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం మేము, ఇప్పుడు రైతులు మామూలు డబ్బులు అడుగుతారు కావాలంటే. సరే అన్నాను. ఫస్ట్ 10 లక్షలకు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ 5 అన్నాడు. 10 లక్షలకు మాట్లాడుతున్నాడు. ఎంతకు అంటే నువ్వే చెప్పంటే 5 ఇస్తా అన్నాడు. అయితే 7 గుంటలు, 14 గుంటలు. అలా మరిది 7 గుంటలు, వదినది 7. ఒక్కొక్కదానికి 5 అన్న నేను అంటాడు. తర్వాత సరే సార్ ఏం చేస్తాను, నాకు ఒకదానికి 5 అయితేనే ఎక్కువ కాదు సార్ అన్న. 8కి మాట్లాడినా అన్నాడు. మరి మాట్లాడతాను, 8కి మాట్లాడినా. మరి ఇంట్లో ఎవరికి ఇస్తావు సార్? అంత రికార్డు ఉందా? అంత రికార్డు ఉంది, అంత రికార్డు. వీడియోలు ఇస్తారా మాకు? శివుల దగ్గరనే సార్, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వాళ్ళు వేసి పంపుతారు కదా సార్. ఓకే, ఇప్పుడు మనం చేస్తేనేమో మన దగ్గర ఉంటుంది సార్. మీరు చేసిన రికార్డు కాదా? ఫస్ట్ ఒకటి చేసి తీసుకొని పోయి ఇస్తాం సార్. ఓకే, ఆ తర్వాత అంతా వాళ్ళు చేస్తారు. ఓకే, అంటే మీరు చేసిన రికార్డు ఇవ్వచ్చు, వాళ్ళు చేసింది మనం ఏం చేయలేం. కానీ మస్తున్నాయి సార్. ఓకే, మనం ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకొద్దాం. రికార్డులు ఉన్నాయి సార్ నా దగ్గర. ఇప్పుడు ఈ కలెక్టర్ కూడా ఉంది. ఏ కలెక్టర్? రంగారెడ్డి జిల్లా. ఇప్పుడు ఈయన ఉండుగా సార్, అమయ్ కుమార్ కాదు సార్, నారాయణరెడ్డి సాబ్ పేరు చెప్పి పుష్ప 6 లక్షలు అడిగింది. పుష్ప ఎవరు? ఈ ఆర్ఐ. ఇప్పుడు కృష్ణ ఇబ్రహంపట్నం ఏసీబీ పట్టుడు పోయింది కదా సార్. అయితే కలెక్టర్ ఆఫీస్ లో కూడా కలిపియాలి. మరి నువ్వు నీకు ఇప్పుడు 9 లక్షలు ఇచ్చి వేస్ట్ అవుతాయి కదా మరి, కలెక్టర్ సాబ్ చేయకపోతే అనగానే ఆమెను ఆ పుష్పం తెచ్చి నిలబెట్టాడు మనోడిగా. మరి కలెక్టర్ ఆఫీస్ చూస్తా కల ఆమెనే ఉంది. నేను అంత దూరంకి అభివృద్ధి చేస్తాను, ఆమెనే ఉంది. ఆమె చెప్తుంది 6 లక్షలు లాస్ట్ కాదు, జాయింట్ కలెక్టర్ చూసుకోవాలి, కలెక్టర్ చూసుకోవాలి. సరే, ఈ కేసు ఏమైంది? భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మాట్లాడినాక సరే సార్ అన్న అన్నాడు. పోయినాం, ఏసీ పళ్ళు తీసుకొని పోయినాం, పైసలు తయారు చేసినాం. రెడ్డి అమౌంట్ ఎక్కువ తట్టుంది కదా రెడ్డి, మరి ఇన్స్టాల్మెంట్ మాట్లాడకపోయినావు అన్నారు. ఏం కాదు సార్, రిజిస్ట్రేషన్ 4 రోజులు లెక్క పెట్టుకుంటే ఆ పైసలు ఇస్తాయి, ఇక ఇచ్చేద్దాం అని అన్న. అంటే సరే అని 8 లక్షలు. ఇప్పుడు ఆయన మదన్ మోహన్ మీ గురించి తెలియదా? తెలియదు.
తెలియదు. తెలియదు. ఓకే. తెలియదు. ఎప్పుడా డైరెక్ట్ ఆయన క్యాబిన్ లోకి వెళ్ళిపోయారా? ఎక్కడ? ఆ క్యాబిన్ లో రాలేదు సార్, ఆడ క్యాబిన్ లోనే మాట్లాడినారు. అంతా రికార్డింగ్ అంతా క్యాబిన్ లో అది ఉంది సార్. ఆఫీస్ లా కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్ కి పైసలు ఉన్నాయి అన్న జోలి, డిఆర్ఓ బోర్డు మంచిగా పడుతుంటది అందులో. ఒకసారి ఏమో డిఆర్ఓ నేమ్ ప్లేట్ పడుతుంది అందులో. ఎట్లా రికార్డ్ చేసిర్రు అది? అవన్నీ ఉంటాయి సార్, అవన్నీ రికార్డింగ్. మీరా ఏసీబీ వాళ్ళ రికార్డ్ చేసింది? నేను కొన్ని చేసిన, ఏసీబీ వాళ్ళు కొన్ని. ఒకసారి వాళ్ళ కంట్రోల్ లో కెమెరా ఎక్కడ పెడతారు అంటున్నా? ఇవాళ చాలా సోర్స్ ఉంటుంది సార్. అవునా? చాలా సోర్స్. ఓకే. అంటే ఎవరో వచ్చి అక్కడ నిలబడతారేమో సడన్ గా, అట్లా ఉంటుంది? ఎట్లా మస్తు ఉంటాయి సార్ కెమెరాలు. వాళ్ళ ఆఫీసులని వాళ్ళకి పెట్టి కూడా చేయొచ్చు. మన ఫోన్ డబ్బులు మీరు వాళ్ళ అటెండర్ కే ఫోన్ పెడతాం, ఏముంటుంది సార్ వాళ్ళ ఆఫీస్ లో ఇంకోటి పెడతాం. మనకు రికార్డింగ్ కావాలి. ఎట్లా మరి ఏడిచ్చారు డబ్బులు? ఇప్పుడు గురగూడ పార్క్ కాడ రమ్మన్నాడు సార్. ఎవరు రమ్మన్నారు? కలెక్టర్ మదన్ మోహన్ రెడ్డి. మదన్ మోహన్ రమ్మన్నాడు. వాడికి గురగూడ పార్క్ కాడికి రా అన్నాడు. అంటే సరే అని చెప్పి వచ్చిన. ఫోన్ చేస్తుండే 2-3 సార్లు చేస్తారు సార్. పైసలు కదా, 8 లక్షలు. గురగూడ పార్క్ కాడికి పోయినాం. ఆయనగానే మళ్ళీ ఫోన్ చేస్తున్నా, అన్న నీ ఎంబడే ఉన్నా, నేను వెనకనే ఉన్నాను, నా వెనక పక్కకు కూర్చున్నాను. పోయి నా బ్యాగ్ తీసుకొని పోయినా. ఆ బ్యాగ్ ఇయ్య అన్నాడు. వీళ్ళు ఏం చెప్పారు, ఏసీ సార్ వాళ్ళు ఏం చెప్పారు, పైసలు ఇవ్వాలి రెడీ అన్నారు. బ్యాగ్ ఇస్తే మనకు తెలియదు కదా, పైసలు ఇవ్వాలి రెడీ అన్నారు. మంచి సార్ బ్యాగ్ ఇయ్య అన్నారు. అన్న ఇంట్లో ప్లాట్ కాజాలు ఉన్నాయి నాన్న. అట్లా మరి ఎట్లా అన్నాడు. కవర్ ఇచ్చిన ఇంట్లో పెట్టుకో అన్న. తీసుకు ఫస్ట్ కవర్ ఇచ్చిన ఖాళీ కవర్ ఇచ్చిన బ్యాగ్ తీసి ఈ కవర్ లో పెట్టుకో అది ఇచ్చినాక పైసలు తీసి ఇవి 5 బండలు 2.5 లేచాను. లేనా చూసుకున్నాం మళ్ళీ తక్కువంటే ఇప్పుడు నేను ఎన్ని ఇచ్చి వేసాను, చేతికి తగలాలి. చూసి మాకు ఇవి 2.5, ఇవి 6 ఉన్నాయి, ఇవి 3 లక్షలు, మొత్తం 8 లక్షలు అన్న. సరే అన్న. డోర్ తీసి కూర్చున్నాం. పార్క్ లోపల బయట హైవే. ఓకే. బయట కార్లోనే కూర్చున్నాక ఏసీపీ సార్ వాళ్ళు చుట్టుముట్టు ఉంటారు సార్. వాళ్ళు ఎన్నో ఉంటారు. వాళ్ళు ఇంకా ముందు వాడు తలకాయ తెచ్చి కొట్టుకున్నాడు వేది ఉంటది. ఆడికెళ్ళి తప్పించుకోవడం కూడా ఉండదు, సమస్యనే ఉండదు. ఆడు ఇంకా కూరుకొని ముంగట ఊరుకొని ఎక్కడ పోయినా ఆడు తప్పించుకునేది ఉండదు సార్. ఓకే. మరి జాయింట్ కలెక్టర్ లేడు కదా సీన్ లో? లేడు. అప్పటికి ఏసీపీ సార్ వాళ్ళు వస్తూ చెప్పారు నాకు, నువ్వు డోర్ వేయద్దు రెడ్డి, దిగానే డోర్ వేసి వెళ్ళిపోతాడు. కాలు కింద పెట్టినాం, సిగ్నల్ కాళ్ళు ఇట్లా అనుకుంటా అన్నారు. ఇట్లా అనుకుంటా రాగానే సార్ వచ్చేసారు. రాగానే నేను దిగానే పోయి కూర్చో లోపల కూర్చోరు కార్లో. సార్ కూర్చో కూర్చోగానే చెప్పేసిండు. నాకు కాదు భూపాల్ రెడ్డి సార్ మాట్లాడు అనగానే ఫోన్లో తీసారు. పేరుతో ఫోన్ చేయాలంటే ఫోన్ పేరుతో కాదు, నంబర్ కొట్టి చెప్పుకుంటూ కొడితే డైల్ చేసిండు. సార్ మొత్తం 8 లక్షలు ఇచ్చిన 8 లక్షలు ఇచ్చాడు. అమర్పేట అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడి దగ్గర రా. ఎవరిని? మన భూపాలరెడ్డి మదన్ మోహన్ రెడ్డి. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడి దగ్గర రా, అంబర్పేట కాడికి ఆడికి వచ్చేస్తున్నాను. ఆడ తీసుకుంటున్నారు. ఆడికి వచ్చేసి అనగానే ఈయనని సుమాలు ఎక్కించుకుని పోయిర్రు. ఆడిపోయినాక సేమ్ ఈయనకు కెమెరాలో అవి ఏమి వేసి పంపించారు. నువ్వు ఆయన ఏం చెప్పిండు అదే ఫుల్ఫిల్ చేయాలి, ఎక్స్ట్రా ఏం చేయొద్దు. నువ్వు జనరల్ గా మీరు డబ్బులు తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు ఏ పద్ధతి ఉంటుందో ఆ పద్ధతి ఉండాలి. మాకేముండదు, తర్వాత ఇట్లా రికార్డులో తెలిసిపోతుంది అంతే అనగానే సరే అన్నాడు. పోయిండు. ఆయన పైసలు ఇచ్చేసిండు. ఆయన దిగాగానే పోయి కార్లో కూర్చోరు. కూర్చున్నాక ఆడికెళ్ళి కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చాడు సార్. అవుట్ ఒకటే దెబ్బ, రెండు పెట్టలు కదా. ఇప్పుడు మదన్ మోహన్ రెడ్డి ఏడు ఉన్నాడు. ఇప్పుడు జైలుకి వెళ్ళారు కదా సార్, బయట తిరుగుతారు. ఇప్పుడు వాళ్ళకి ఉన్నాయా సార్ ఆ లంచాలు అన్ని సంకలు పెట్టుకొని తిరుగుతారు. ఇక ఆడికి ఏడికి సార్ ఎక్కి అని 2 నెలల వరకు వాళ్ళకి నో పోస్టింగ్ కదా. 2 నెలల దాకా అసలు ఉద్యోగం ఉండదు సార్. భూపాల్ రెడ్డి రిటైర్ అయినట్టున్నాడు. నిన్న అయిందా సార్? మొన్న రిటైర్ అంటే అవుతుంది. ఇంటికాడ ఉండి ఆన్ కార్డు పుల్లదండ వేసుకోవాల్సిందే. ఆఫీస్ లో పిలిచి ఏడ పోస్టింగ్ ఉండదు కదా సార్. అవును.
సో ఇవి ఈ రెండు మీ మీ ఒక పెద్ద అమౌంట్, ఒకటి పెద్ద అధికారి. డిఎఫ్ అని కూడా టేస్ట్. డిఎఫ్ఐ ఎవరు? జూ పార్క్ లో క్యూరేటర్ ఉండే సార్. జూ పార్క్ లో క్యూరేటర్. ఆయన ఏం చేసిండు? డబ్బులు అడిగింది సార్. అప్పుడు నేను కాంట్రాక్టర్ ఉన్నట్టు క్లాస్ 1 కాంట్రాక్టర్ చేసిన సార్ నేను. ఈఎండి ఎఫ్ఎస్డి రిలీజ్ చేయడానికి పైసలు అడిగాడు. ఏ సార్ గంట ఎట్లా అడుగుతారు సార్ మీరు అని అంటే కూడా లే ఇచ్చేదాకా కాదన్నాడు. పోయినాం సార్, ఏసీ సార్ వాళ్ళని కలిసినాం. చేసినాక అడు ఉండగానే ఫోన్ చేస్తున్నా ఆయన, ఏమైంది రమ్మని రా 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 పోయినాం. సార్ వాళ్ళు నడు మళ్ళీ అది గురించి కట్ చేసుకుని పోయినా. మీకు ఎట్లా అంటే ఈ ఏసీబీకి పట్టించాలి అనే ఆలోచన? సరే, మీకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఏసీబీని ఆశ్రయించవచ్చు సార్. సో దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి, ప్రజలకు వచ్చిన సమస్యలను, అట్లాంటి అవినీతి అధికారులను పట్టించాలి, ప్రజల్ని వేధించే వాళ్ళని, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన ఎందుకు మీకు వచ్చింది? సార్ ఏమైపోయిందంటే సార్, మనకు డబ్బులు ఇవ్వకుండా పని కావాలి అంతే. ఎన్నో ఉన్నాయి సార్. ఏసీబీ ఒకటే కాదు, ఏసీబీ అనేది లాస్ట్. ఏసీబీ అనేది లాస్ట్ సార్. ఇంకా ఎన్నో ఉన్నాయి. మనం ముందు పై అధికారి దగ్గర పోవాలి, అడగాలి. ముందు ఫస్ట్ ఏ అధికారి దగ్గర ఫైల్ ఉందో అక్కడనే నిలదీయాలి. అలా మీద అధికారి దగ్గర పోవాలి. కాకపోతే విజిలెన్స్ ఉంటుంది. విజిలెన్స్ కాకపోతే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. అది కూడా కాకపోతే కోర్టుకెళ్ళి డైరెక్షన్ తెచ్చుకోవచ్చు. అది కూడా కాకపోతే డబ్బులు ఇస్తేనే అవుతుంది అంటే ఇట్లా అయితే. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు పాపం అంటే, ఏదో పని అయిపోతుంది కదా 10 రూపాయలు పోయినా సరే అనే ఒక దీన్ని వాళ్ళు ఆసరా చేసుకుంటున్నారు, అంతే కదా? అంతే సార్. అంటే 2 ఎకరాలు ఎవరో తల్లి పేరు మీద ఉన్నది కొడుకు ఎక్కియడం, ఇట్లాంటి వాటిల్లో ఏమో పోతే పోయినాయి 2-3 లక్షలు ఇచ్చి పడేసిన పని అయిపోతుంది కదా. ఇప్పుడు పొసుక్కున ఆయన ఏమనంటే మళ్ళీ అది ఆగుతుందేమో, మళ్ళీ నా పని వదిలేసుకొని తిరగాలనేమో. సార్ వాళ్ళ సొంత మా అన్నదమ్ములకు ఒక 10,000 ఇయ్యారు సార్ ఎవరైనా. నేను కూడా మా తమ్మునికి ఉత్తనే ఇయ్యం, ఏదైనా సందర్భం వస్తే కానీ. సొంతం బామ్మార్లకి ఇయ్యం సార్, ఎవరికి ఇయ్యం. వాళ్ళకి ఎందుకు ఇస్తాం సార్? మన అవసరం ఏమన్నా అయితే మీరు అన్నారు కదా సార్, ఇబ్బంది అవుతుందేమో, మొత్తానికే కాకుండా పోతుందేమో, అదో 4 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఈ 4 లక్షలు రిస్క్ చేయలేం మనం. అదే పోనీ అని ఇప్పుడు 4 కోట్ల ప్రాపర్టీ దగ్గర పోనీ ల్యాండ్ ఇస్తాం సార్. 3 లక్షల ప్రాపర్టీకి 4 లక్షలు ఇస్తామా సార్? ఎందుకు ఏం అంటే దాని వాల్యూ అంత లేదు కానీ అని అంటాం. అంటే అడిగేటోడు కూడా అట్లా అడుగుతుండు, ఇష్టోళ్ళు కూడా అట్లా అవుతుంది, ఇప్పిస్తోడు కూడా అట్లా అవుతుంది. సమాజం కూడా పక్కల గురించి కొంచెం పట్టించుకోవాలి సార్. అవును, పట్టించుకోవాలి. ఏంది ఎట్లా మా పక్కకి ఏందా ఏమో అడుగుతున్నావు, ఏం సంగతి అదేందని అడగాలి. కొంచెం నిలబడి ఉంటే మనకు కొంత అవగాహన వస్తుంది. నవలు చదవడము ఇదే కాకుండా సార్, కానీ నిలబడితే మనకు కొంచెం అవగాహన వస్తుంది. ఒకవేళ పబ్లికే సక్సెస్ అయింది అనుకో ఆర్గ్యుమెంట్లా, మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక పాయింట్ దొరుకుతుంది అందులో. ఎవరితో అవసరం లేదు, నా పని నాడే నేను ఆఫీస్కి పోతా అంటే అలా మనకి ఏముండదు. మనం లే మ్యాన్గా పోతాం, ఎంత చదువుకున్నా సరే, పీజీ అయ్యి పిహెచ్డి అయ్యి ఏం చేసినా ఆ సబ్జెక్టుకు మాత్రం మనకు లే మ్యాన్గా ఉంటుంది. ఇప్పుడు పెళ్లికి పోతే ఎట్లుంటుంది సార్, ముందు పెళ్లి అవుతాయి, తర్వాత భోజనాలు అవుతాయి, మనం ఈ టైంకి వచ్చి ఇది అవుతుంది. ఎందుకు మనకు ఆ ఎక్స్పీరియన్స్. అదే ఇప్పుడు కొత్తగా పోయినాం అనుకో, కొత్త ట్రెడిషనల్ పెళ్లిలకు పోయినాం అనుకో, పక్కన అంతా మీది ఎట్లయితుంది లేదు అని అన్నాడు. మీకు ఈ కాలంలో ఏం బెదిరింపులు అట్లాంటివి ఏమి అవన్నీ కామన్ సార్, వస్తూనే ఉంటాయా? బెదిరింపులు అమాయకంగా ఉన్నారు, నవ్వుకుంటా మంచిగా గుర్తుపట్టరు కూడా కావచ్చు. అంటే మీరు ఇట్లా రియాక్ట్ అవుతారు, ఏసీబీకి పట్టిస్తారు సార్. నేను వాస్తవానికి అమాయకుడినే సార్. నేను అమాయకుడిని కాబట్టి పైసలు ఇస్తలేరు, లేకపోతే ఇంకిన్ని పైసలు ఇస్తే పక్కన భూమి కూడా రాస్తాడు ఆన్సర్. మేము పోయింది సార్. అంతే. ఏ స్థాయిలో ఉంది కరప్షన్ అధికారుల్లో ముఖ్యంగా? సరే, ఇప్పుడు అధికారులు, రాజకీయ నాయకులు ఇదంతా ప్రభుత్వంలో భాగస్వామ్యమే కదా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాంట్లో కూడా అధికారులు కూడా ఉంటారు. ఏ స్థాయిలో అవినీతి ఉన్నది కింది నుంచి పై దాకా మీరు గమనించిన దాని ప్రకారం? అన్ని స్థాయిలో పబ్లిక్ బట్టి ఉంటుంది సార్. ఆడ వెసులుబాటు బట్టి ఉంటుంది, అవసరాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ఉంది సార్, అలా టీచర్కి అవకాశం ఉండదు సార్, ఉండదు. టీచర్లకు ఏముంటుంది, వాళ్ళు రావాలి, చదువు చెప్పాలి, వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఎంఆర్ఓ పోస్టింగ్ వస్తే తెలుస్తుంది. ఇప్పుడు మల్లారెడ్డి సార్ ఉండే, ఏసీపీ మల్లారెడ్డి సారా ఇబ్రహంపట్నం సార్, అంతకుముందు లెక్చరర్ టీచరే ఏదో ఉన్నట్టుండు.
అలా మంచిగా చేసిండు. మరి ఇప్పుడు ఈ అమయ్ కుమార్, నవీన్ మిట్టల్ ఇట్లాంటి వాళ్ళని మీరు పట్టించలేకపోయారు కాబట్టి దొరకరేమో వాళ్ళు. అంటే కొంచెం ఐఏఎస్ అంటే ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయాలి సార్. అంతే అంతే. హార్డ్ వర్క్ ఎందుకు, ఇక్కడ వృత్తాన్ని కాళ్ళకి తగులుతుంటే ఇంకా అవతలకి ఎందుకు పోతాం అన్నట్టు ఉంటుంది సార్. అమయ్ కుమార్ నా దగ్గర ఉన్నాయి సార్. ఏమున్నాయి? అమయ్ కుమారు లావాని పట్ట సార్, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, నా ఫోన్లో ఉంది, మీకు చూపిస్తాను నేను. లావాని పట్ట అర్బన్ లా ఒకరు భూమి ఆయన చచ్చిపోతే వేరే వాళ్ళకు విరాసత్ చేసిండు. కమ్యూనిటీ కూడా ఇంపార్టెంట్ సార్, ఓసీకి చేసిండు. ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ ఎవరికి ఉంటుంది సార్? తర్వాత బిలో పావర్టీ లెవెల్ బీసీకి ఉంటుంది, బీసీకి ఉంటుంది. ఓసీకి ఇప్పుడు ఒక ఆయన చచ్చిపోయాడు సార్, విరాసత్ ఎవరికి కావాలి సార్? వాళ్ళ పిల్లలకు కావాలి, వేరే వాళ్ళకి అయింది విరాసత్ అయింది. ఆమె తండ్రి పేరు వేరు వాళ్ళకి అయింది. నా దగ్గర రికార్డు మీకు చూపిస్తా సార్. అమయ్ కుమార్ చేసిండు అట్లా. ఆడ శంకర్పల్లి అయితే 120 ఎకరాలు కొత్త సర్వే నంబరే క్రియేట్ చేసి పడేసాం. అట్లా కొన్ని వందలు చేసి. అయితే ఎట్లుంటది అంటే సార్, జనం కూడా ఆ విధంగా పోవాలి సార్. మనం ఇంటికాడ కూర్చుంటే కాదనేది కాదు. ప్రజా సంఘాలు అవి ఏవి అన్నీ కొంచెం యాక్టివ్గా ఉంటే, కొంతమంది ఏమంటారు మనం కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఫ్రంట్ లైన్ ఉండేటోళ్ళు కావాలి కదా.